నిన్న ఉదయం నుంచి ట్విట్టర్ అంటే తెలియని వారు కూడా ఫ్రీ రేషన్ కోసం క్యూ కట్టినట్లుగా ట్విట్టర్ అకౌంట్ కోసం క్యూ కట్టడం మొదలుపెట్టారు. అందుకు కారణం హస్కీ వాయిస్తో పాటు సెక్సీ ఫిజిక్తో ఆడియో ఫంక్షన్లలో పాటలు పాడుతూ ప్రేక్షకులను పరవశింపజేసే సింగర్ సుచిత్ర. అమ్మాయి గారు తన భర్త నుంచి విడాకులు తీసుకోవడమే పెద్ద ఇష్యూ అంటే ఆమె ట్విట్టర్ ద్వారా తమిళ స్టార్ సెలబ్రిటీల పర్సనల్ మరియు ప్రైవేట్ ఫోటోలను బయటపెడుతూ ట్విట్టర్లో యువతకు ఎంటర్టైన్మెంట్ను, సెలబ్రిటీకి టెన్షన్ను సమపాలలో పంచిపెడుతోంది. ఇప్పటి వరకు త్రిష, హన్సిక, ఆండ్రియా వంటి హీరోయిన్లను, ధనుష్, అనిరుద్, దర్శకుడు శంకర్ వంటి పాపులర్ పర్సనాలిటీల పర్సనల్తో పాటు ప్రైవేట్ లైఫ్లో తీసుకున్న సెల్ఫీలు, వీడియోలు పెడుతూ హల్చల్ చేస్తోంది సుచిత్ర. సంచితా శెట్టి అనే అప్కమింగ్ హీరోయిన్ సార్ మీకోసమే వేచి చూస్తున్నాను అంటూ తన అత్యంత ప్రైవేట్ పార్ట్ను చూపిస్తూ సదరు దర్శకుడికి పంపిన వీడియో ఏమాత్రం బ్లర్ చేయకుండా ట్విట్టర్లో అప్లోడ్ చేయడం దాదాపు చిన్న సైజ్ సంచలనాన్ని సృష్టిస్తోంది. అసలు సింగర్ సుచిత్రకి ఈ ట్విట్టర్ రచ్చకి సంబంధం ఏంటి అని ఆమె పరిచయస్తులకు వకాబు చేయగా, నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు, నాకేం సంబంధం లేదు అంటూ చేతులెత్తేసింది. కానీ ఆమె అకౌంట్లో ఫోటోలు, వీడియోలు మాత్రం అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. పైపెచ్చు ఎప్పుడు ఎవరి శృంగార సన్నివేశాలు విడుదల చేస్తామనే విషయంపై ఒక టైం టేబుల్ కూడా ప్రకటించడం విశేషం. తమిళ్ సినీ పెద్దలు ఈ విషయాన్ని కాస్త నిశ్చితంగా పరిశీలించి ఇన్వెస్టిగేట్ చేయగా ఈ వ్యవహారం వెనుక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హస్తం ఉందని తెలిసింది. అయితే మనుడిది డైరెక్ట్ హ్యాండ్ కాదులేండి. ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర చాలా కాలంగా అసిస్టెంట్గా వర్క్ చేస్తున్న ఒక యువకుడికి అతని ఐక్లౌడ్ పాస్వర్డ్ దొరికిందంట. అందులో నిన్నటి నుంచి సుచిత్ర అకౌంట్లో ప్రత్యక్షమవుతూ కలవరపెడుతున్న ఫోటోలు, వీడియోలు బోలెడు ఉన్నాయట. వాటన్నిటినీ బాబు చక్కగా తన పర్సనల్ డ్రైవ్లో కాపీ చేసుకొని తన స్నేహితులతో గొప్పగా నా దగ్గర ఆ హీరోయిన్ వీడియో ఉంది, ఈ హీరోయిన్ ఫోటో ఉంది అంటూ విర్రవీగుతున్నాడట. ఆ స్నేహ బృందంలో ఒక వ్యక్తి ఆ ఫోటోలను, వీడియోలను తన పెన్ డ్రైవ్లోకి కాపీ చేసి ట్విట్టర్లో యమా యాక్టివ్గా ఉండే సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ను హ్యాక్ చేసి ఆ వీడియోలను, ఫోటోలను పోస్ట్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడట. త్వరలోనే అతన్ని పట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.